వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ రుచులు బై మీ శ్రావ్స్. వావ్ రుచులలో ఈరోజు క్రిస్మస్ స్పెషల్ రెసిపీ కల్కల్ చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలో 1 కప్పు వరకు సూజీ రవ్వను యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు కరిగించిన నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. మరొక బౌల్లో 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి. 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీనిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న సూజీ రవ్వ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. దీనిలోకి కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పాలు అనేవి ఒక్కసారి పోసేసుకోకుండా కలుపుకుంటూ అవసరం అనిపిస్తే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ముద్దలో నుంచి ఒక చిన్న పార్ట్ని తీసుకొని వీడియోలో చూపిన విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. దీనిలో ఒక్కదాన్ని తీసుకుంటూ మనం గవ్వలు చేసుకునే పీట పైన కానీ లేదా ఫోర్క్ పైన కానీ ఇలా వీడియోలో చూపినట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఒకవైపు నుంచి నెమ్మదిగా తీసుకోవాలి. అన్నింటినీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ తీసుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా అన్నింటినీ వేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉంటాయి. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్నాక మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసేటప్పుడు ఇవి మెత్తగానే అనిపిస్తాయి, చల్లారిన తర్వాత కాసేపు అయ్యాక గట్టిపడతాయి. ఇదే విధంగా మిగిలిన అన్నింటినీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అన్నింటినీ తీసేసుకోవాలి. చాలా సింపుల్గా ఉండే ఈ రెసిపీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే వావ్ రుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.